ఇది ఒక క్యూట్ దియా, చాలా బాగుంది కదా. అది కూడా పిండితో చేశాను, చాలా శ్రేష్టం. ఇది ఒక బౌల్ని తీసుకొని అందులోకి గోధుమ పిండిని యాడ్ చేశాను, 1 కప్ వరకు. కలర్ కోసం పసుపుని కూడా యాడ్ చేసి వాటర్ వేసి చపాతీ పిండిలాగా తడుపుకోవాలి, అంతే. 20 మినిట్స్ తర్వాత పిండినంతా కూడా ఒకటేసారి తిక్కేసుకోవాలి, అంతే. ఒక చిన్న రౌండ్ అచ్చులాగా పడడం కోసం నేను ఇక్కడ గ్లాస్ని యూజ్ చేశాను. నెక్స్ట్ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా తీసేసి ఈ బిళ్ళలన్నిటిని కూడా ఇంకొక పెద్ద గ్లాస్కి ఇలా ఒకదాని మీద ఒకటి పెటల్స్ లాగా అరేంజ్ చేసుకోవాలి. చూసారా, అంతా రెడీ అయ్యింది కదా. బేస్ కోసం జస్ట్ కొద్దిగా పెద్ద సైజ్గా ఉండే రౌండ్ ఆబ్జెక్ట్ని తీసుకొని ఇలా మొత్తం కూడా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఒకసారి గ్లాస్ని ఉల్టా తిప్పేస్తే మన క్యూట్ రోజా దియా రెడీ అయినట్టే. కార్తీక దీపంలో ఇలాంటి దియా ఐడియాస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా అవన్నీ కూడా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన మధురా కిచెన్ ఛానల్.